ఇవాళ ఆర్కే కొత్తపల్లికి చూస్తే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం పొత్తు పెట్టుకోవడం ఏంది, గతం నుంచి వీళ్ళంతా కలిసే ఉన్నారు. 10 వ్యాలంటైన్స్ డేలు చేసుకున్నారు వీళ్ళు. ఈ 10 ఏళ్ళు బట్టి వీళ్ళ ప్రేమాయానం కొనసాగి పొత్తు పైకి పెట్టుకోకుండా లోపల ఉండాల్సిన పొత్తు ఉండనే ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చు అన్నది వారి ఆలోచన. ఇక బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిజంగా దెబ్బతింటే దాని ప్రభావం తర్వాత కాలంలో కాంగ్రెస్ పైన కూడా పడుతుంది. బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత బలంగా నిలబడడం కాంగ్రెస్కు అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తమకు డోకా లేదన్న భరోసాతో ఉండింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ బలహీనపడటంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోకుండా మనగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా కవచంగా ఉపయోగపడుతుంది. కేసీఆర్ శ్రీరామ రక్ష ఈ రకంగా. తాజా సర్వేల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రథమ, బీజేపీ ద్వితీయ, బీఆర్ఎస్ తృతీయ స్థానాల్లో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్ శక్తి మించిన పనే. ఏ కారణం వల్లనైనా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని భావించలేం. చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో చూశాం. ఇంకా విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోడీ కూడా నైతికత కంటే గెలుపునకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. రేవంత్ ప్రభుత్వాన్ని పూర్తి కాలం అధికారంలో కొనసాగనిస్తారా అన్న సందేహం పలువురిలో ఏర్పడింది. సీఎం రేవంత్ కూడా ఏం జరుగుతున్నదో తెలుసు. బీజేపీ నుంచి ఎదురు కాబోతున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బీజేపీ నుంచి ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవాల్సి రావడం మోదీ మహిమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఏపీలో టీడీపీ జనసేనతో చేతులు కలుపుతామని చెప్పి 15 రోజులు దాటినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతో అనేక ఊహాగానాలకు తావిస్తున్నది. జగన్ కోరికను మన్నించి ఈ 2 పార్టీలతో పొత్తుకు మోడీ విముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానం ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఆల్రెడీ సీట్లే పంచుకున్నారు. ఇంకెక్కడ అంటే అవకాశం ఉందంట, కొన్ని సీట్లు వదిలిపెట్టింది. జనం నెత్తి మీద కూర్చొని మీ సేవకుడిని అని గొప్పలు చెప్పుకునేవాడు, ఇల్లు గుల్ల చేస్తూ మీ సేవకుడిని అని మభ్యపెట్టగలిగేవాడు చేతికి నోటికి తాళం వేసి ఎంత స్వేచ్ఛ అనుభవిస్తున్నాడో ఇది ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించి. అయితే ఇక్కడ ఆర్కే ఒక మాట ఏం చెప్తాను అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, మొత్తం పరిగెత్తేటట్టు ఉండకూడదు, మొత్తం కూనరిల్లినట్టు కూడా ఉండకూడదు. నామకే వాస్తే ఉన్నదాన్నంటే ఉండాలి. అప్పుడే కాంగ్రెస్ కు రక్షణ కవచం అంటుండు ఆర్కే గారు. నేను ఈ మాటతో విభేదిస్తా ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో చేరితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనుగడ సాగించగలుగుతాడా మోడీ అనేది మీ ప్రశ్న. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే పోయినసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీ రామారావు ఆల్రెడీ మేము 53 అని చెప్తున్నాడు కదా. ఆల్రెడీ మేము 53 అని చెప్పిండు. అంటే మేము బీజేపీ మేము అంతా కలిసే ఉన్నామని చెప్పిండు అక్కడ. సో ఇక్కడ మీరు అనుకున్నట్టు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరితే బీజేపీ ఏం చేయగలుగుతుంది? 64ని 84 చేసుకోగలిగితే ఏం చేయగలుగుతుంది? బీజేపీ ఏం చేయలేదు. కాబట్టి ఈ మీరు చెప్పినటువంటి లెక్క ఎంతవరకు ఇక్కడ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా లేకుండా నియంత్రించడం కోసం బీఆర్ఎస్ ను వాడుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి దమ్ము సత్తా అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నీకు నార్త్లో నడిచింది, కానీ ఇక్కడ అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇదే జరిగితే సపోజ్ మనం అనుకుందాం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏది బీఆర్ఎస్ తో కలిసి ముందుకు పోయింది అనుకుందాం. ఎంఐఎంఐని ఆయన ఎందుకుంటాడు, వచ్చి కాంగ్రెస్ పక్కకు చేరుతాడు. 64 + 7 71 ఆయన. అంటే ఈ ఈక్వేషన్స్ ఈ లెక్కలు పక్కాగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఏం చేయాలో తెలుసు. మీరు చూడండి ఇప్పుడు రాబోతున్నటువంటి 10-15 రోజుల్లో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని ఆపుకోవచ్చు. మొదటి జాబితా, రెండో జాబితా కూడా విడుదలవుతుంది.